సో డాక్టర్ గారు అంటే మనం ఇంతకుముందు కొద్దిగా దాని మీద మాట్లాడాము. అయితే ఇప్పుడు ఇండియన్స్‌లో కొద్దిగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఈ చక్కెరలు ఎక్కువ తీసుకుంటున్నారు కదా! ఇది డైరెక్ట్‌గా ఏ రకంగా ప్రభావితం చూపుతుంది? సో ముఖ్యంగా ఆహారం విషయంలో అంటే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్‌గా ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవద్దు? మనం చేస్తున్న తప్పులేంటి? గత అనేక సంవత్సరాలుగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడుతున్నారని మన ఒక ఆలోచన ఉండేది. అది కొంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. కొవ్వు పదార్థాలే కాకుండా ఈ కార్బోహైడ్రేట్స్, ఈ షుగరీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియన్ డైట్ చూస్తే ఏమంటే 50-60%, 70% క్యాలరీస్ మనకి కేవలం కార్బోహైడ్రేట్స్ ద్వారానే వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? అన్నము, గోధుమ రవ్వ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇవి మన డైట్లో బల్క్ దీని ద్వారా రావటం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఒక హెల్తీ డైట్ అనేది ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్స్ ఫ్రాక్షన్ 30-40% దాటకుండా ఉండాలి. ఒక వ్యక్తికి 2000 క్యాలరీస్ ఫుడ్ డైట్ అవసరం అయితే ప్రతిరోజుకి కేవలం ఒక 800-700 క్యాలరీస్ దాటి కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. దానికి ఏంటంటే ఈ షుగర్ ఉన్న డ్రింక్స్ అయితేనేమిటి, ఈ స్వీట్స్ అయితేనేమిటి, ఈ వైట్ రైస్ అయితేనేమిటి, ఈ రిఫైన్డ్ ఫ్లవర్ అయితేనేంటి, ఇటువంటివన్నీ కూడాను ఫ్రీ కార్బోహైడ్రేట్స్ అనమాట. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ కూడాను రిఫైన్డ్ ఆయిల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఈ వనస్పతి, డాల్డా ఇటువంటివి. ఫ్యాట్స్ కూడా పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. కొంతవరకు కొన్ని రకాల ఫ్యాట్స్ మనకి ఉపయోగకరం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఇటువంటి కొన్ని ఫ్యాట్స్ మన శరీరానికి మేలు చేస్తాయి అన్నమాట. ఇటువంటివి వచ్చే సోర్స్ అంటే కొన్ని రకాల ఫ్యాట్స్. అవకాడో అని ఒక ఫ్రూట్ ఉంటుంది, దాంట్లో మన ఘీలో కొన్ని రకాల మంచి బెనిఫిషియల్ ఫ్యాట్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్లో కొన్ని మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్లో కొన్ని మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇటువంటి సోర్సెస్ ద్వారా మనకు అవసరమైన గుడ్ ఫ్యాట్స్ని మనం తీసుకొని, అది కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే దానివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ప్రోటీన్స్ కూడా మన డైట్లో మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాంసకృతులు కూడా మన డైట్లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది రిసెర్చర్స్ వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే యానిమల్ బేస్డ్ డైట్ కంటే ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారానే గుండె జబ్బులు తక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది అన్నమాట. సో మనకు వచ్చే కార్బోహైడ్రేట్స్ అయితేనేమిటి, ప్రోటీన్స్ అయితేనేమిటి, ఫ్యాట్స్ అయితేనేమిటి, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి మనం పొందగలిగితే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అలాగే లాట్ ఆఫ్ నట్స్, ఫ్రూట్స్, డైరీ, ఇటువంటి ఫుడ్స్ ద్వారా కూడా మనకి హెల్దీ డైట్ కానీ బ్యాలెన్స్ డైట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.